సిక్స్త్ క్లాస్ చదువుతున్న ఒక పాప 10 నిమిషాల పాటు లేటుగా వచ్చిందని క్లాస్ టీచర్ 100 గుంజీలు తీయమని చెప్పింది. తనతో పాటు వేరే స్టూడెంట్స్ కూడా లేటుగా వచ్చారు. వాళ్ళు వేసుకున్న బ్యాగ్ ని తీయకుండా బ్యాగ్ తోనే 100 గుంజీలు తీయమని చెప్పింది. సిక్స్త్ క్లాస్ కదా, 100 గుంజీలు తీయలేదా అంటే తనకు ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అలానే ఆస్తమా కూడా ఉంది. ఆ పాప నా వల్ల కావట్లేదని చెప్తున్నా కూడా టీచర్ బలవంతంగా ఫోర్స్ఫుల్ గా 100 గుంజీలు తీయించింది. ఆ రోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పాప నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని, అలాగే నొప్పిగా కూడా ఉందని వాళ్ళ అమ్మతో చెప్పింది. ఆ పాపను వెంటనే వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది. సిచ్యువేషన్ కొంచెం సీరియస్ గా ఉండడంతో ముంబైలోని జేజే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ఆ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకే ఆ పాప చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో పాల్ఘర్ లోని జరిగింది. చనిపోయిన ఆ పాప పేరు హన్సికా గౌడ్. ఆ టీచర్ ని వెంటనే అరెస్ట్ చేయించారు. స్కూల్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆ టీచర్ ని అడిగితే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టట్లేదని పేరెంట్స్ గా మీరే కంప్లైంట్ ఇస్తారు. ఇలా చేసిన తర్వాత ఆ పాప చనిపోతే ఆ బాధ్యత నాదా అని ప్రశ్నిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.